నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ వసుంధర గారు రచించిన జ్వాలాముఖి మొదటి భాగం ప్రారంభమండి. మనిషి జీవితం నీటి బుడగ వంటిది. నీటి బుడగ క్షణభంగురం. వెలుతురులో రంగురంగులతో మెరిసిపోతూ ఆకర్షిస్తుంది. చీకటిలో ఏ గుర్తింపు లేకుండా సమసిపోతుంది. వెలుగైనా చీకటైనా నీటి బుడగ మనుగడలో ఏ మార్పు ఉండదు. ప్రతి మనిషికి ఈ నిజం తెలుసు. అయినా చాలామంది కేవలం చూపరులని ఆకర్షించడానికే జీవితం అనుకుంటారు. అందుకు ఎనలేని కృషి చేస్తారు. వారి సంతోషం చూపరుల మీదనే ఆధారపడి ఉండటం వల్ల సంపదలు వైభోగాలు ఎంతలా చేకూరినా తృప్తి ఉండదు. ఇంకెవరో తమని మించి ఇతరుల్ని ఆకర్షిస్తున్నారన్న అనుమానం పెనుభూతమై భయపెడుతూ ఉంటుంది. అసంతృప్తి భయాలతోటే వారి జీవితం ముగిసిపోతుంది. జీవితం క్షణభంగురమని తెలిసి చూపరులని పట్టించుకోకుండా నిర్జన ప్రదేశాలకు పోయి ఏకాంతంగా ధ్యానం చేస్తూ గడిపేవారు కొందరుంటారు. అందువల్ల వారి మనసుకు కొంత తృప్తి లభించినా సృష్టి నిర్దేశించిన సుఖభోగాలకు దూరమైన శరీరం ఆ లోటుతోనే నిర్జీవమవుతుంది. చూపరులను పట్టించుకోకపోయినా వారి మధ్యనే ఉంటూ తన మానాన తాను బ్రతకడం మనిషికి జీవిత పరమార్థం అనుకునే వారిలో నేనున్నాను. నా సుఖమే కోరుకుంటూ అది సాధించడానికి నా సుఖమే కోరుకునే నా భర్తని సాధించడం జీవిత పరమావధి చేసుకున్నాను. క్షణభంగురమైన జీవితంలో మనిషికి సంతోషం ప్రధానం. ఆ సంతోషం ఇతరుల ప్రేమను పొందితే వస్తుంది. ఇతరుల్ని సంతోషపెట్టడం వల్ల లభిస్తుంది. ఆ విషయం గ్రహించకపోవడం వల్ల నేననుసరించిన జీవన విధానంలో ప్రేమ జలాశయాన్ని గుర్తించక సంతోషాన్ని ఎండమావి చేసుకున్నాను. రెప్పపాటు అంటే చాలా తక్కువ సమయం కావచ్చు, కానీ ఒలింపిక్స్లో పరుగు పందెంలో నెగ్గడానికి రెప్పపాటులో 1000వ వంతు సమయం కూడా సహకరిస్తుంది. అందుకే రెప్పపాటులో 1000వ వంతు పాటి చెయ్యని నా జీవితానుభవాన్ని పంచుకునేందుకు మీ ముందుకొచ్చాను. క్షణభంగురమైన జీవిత పోరాటంలో గెలుపుకు మీకవి సహకరిస్తాయని నా ఆశ. సృష్టిలో ఎన్ని సుఖాలున్నా సృష్టి కొనసాగింపుకి అత్యావశ్యకమైన దాంపత్య జీవితం వాటిలో అతి ముఖ్యమైనది. నా కథ అక్కడి నుంచే మొదలు పెడతాను. మొదటి రాత్రి. పచ్చని నా ఒంటి చుట్టూ తెల్లని చీర, నల్లని నా జడ చుట్టుకొని తెల్లని మల్లెలు, నాజూకైన నా చేతి విరేళ్ల నడుమ పాల గ్లాసు, మెత్తని నా పాదాలు ముందుకు కదలాలంటే కనిపించని సిగ్గు బరువు, కాస్త దూరంగా పూల మందిరంలా తాతల నాటి పందిరి మంచం, దానిమీద నవమన్మధుడిలా అందమైన బావ నన్ను ఆవు పాల కోవాని చూసినట్లు చూస్తున్నాడు. మంచం దిగుతాడేమో, వచ్చి నన్ను నడిపించుకుని వెళతాడేమోనని కాసేపు ఎదురు చూశాను. రాడని తెలుసు, కానీ ఆడపిల్లని తను పిలవందే ఎలా వెళ్ళగలను? బావేమనుకుంటాడో నాకు తెలుసు. రానని రాలేనని ఊరికే అంటావు. రావాలని ఆశ లేనిదే ఎందుకు వస్తావు? అది నిజమే, కానీ ఆశ నాదేనా? తనకి లేదా? ఏమో లేదేమో. ముందుకి వెళ్లకుండా నేనిక్కడే ఉండిపోతే తనేం చేస్తాడు? అలా చూస్తూనే ఉండిపోతాడా? ఏమో, ఉండిపోతాడేమో. నా భయాలు నాకున్నాయి, అందుకు నా కారణాలు నాకున్నాయి. ఉండని, ఎంతసేపు ఉంటాడో అనుకున్నాను. కానీ ఎంతసేపిలా? తనేమో కూర్చున్నాడు, నేనేమో నిలబడి ఉన్నాను. జాప్యం వల్ల నాకే తప్ప తనకేం బాధ లేదు. పోనీ నేనిక్కడే చతకిలబడిపోతే? అసలే బావ నేనంటే కోపంగా ఉన్నాడు. నేనేం చేసినా ప్రస్తుతం అగ్నికి అజ్వం పొయ్యకూడదు. బావ కోపం గుర్తుకు రాగానే పాదాలపై సిగ్గుబరువు తొలగింది. వెనుక నుంచి నన్నెవరో ముందుకు తోసినట్లయింది. ముందుకు పడబోయి తమాయించుకొని నెమ్మదిగా మంచాన్ని సమీపించాను. ఒకసారి బావ వంక చూసి కళ్ళు దించుకున్నాను. బావ నన్నే చూస్తున్నాడు. ఆ చూపులో నేనూహించిన కోపం లేదు. అయితే నాకు కావాల్సిన ప్రేమ కూడా లేదు. శోభనం గదిలో తొలిసారిగా తన సర్వస్వం అర్పించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రియురాలి వంక చూస్తున్నట్లు లేదు. తను బస్టాప్లో నిలబడి ఉండగా కనిపించిన ఓ అందమైన అమ్మాయిని కాలక్షేపానికి చూస్తున్నట్లుంది. అవును, నేను అందమైన అమ్మాయినే. ఆ మాట ఇంటా బయట చాలామందే అన్నారు. హై స్కూల్లో సోషల్ మేస్టర్ కూడా అన్నారు. అంటే ఆయన సోషల్ స్టడీస్ చెబుతారని కాదు, ఆడపిల్లలతో సోషల్గా ఉంటారని.
అయినా ఇప్పుడు సోషల్ మేస్టారి ప్రసక్తి ఎందుకు? మందలించింది మనసు. నేను తలెత్తి బావని చూశాను. బావ ఇంకా నన్నే చూస్తున్నాడు. కళ్ళు కిందికి దించుకున్నాను. ఇంకా నేనే చొరవ చెయ్యాలనుకొని పాల గ్లాసున్న చెయ్యి ముందుకు చాచాను. బావ చెయ్యి జాపి గ్లాస్ అందుకున్నాడు. ఒళ్ళు జల్లుమని స్పర్శ. మరి బావకెలా ఉందో? బావ పాలు రుచి చూశాడు. కాస్త పక్కకు జరిగి కూర్చో అన్నాడు. నేను కూర్చోలేదు, తటపటాయిస్తున్నాను. ఎందుకు సిగ్గుపడతావు? మనం ఒకరికొకరం కొత్తేం కాదుగా అన్నాడు బావ. కానీ ఇలా అన్నాను అప్రయత్నంగా. ఇలా అంటే? బావ గొంతులో చిలిపితనం. ఛీ, ఎలాంటి ప్రశ్నకు అవకాశమిచ్చాను అనుకున్నాను. కానీ తన గొంతులో ధ్వనించిన చిలిపితనం నా మనసుకు ఊరట కలిగించింది, ఉత్సాహాన్ని కూడా ఇచ్చింది. బావ పాల గ్లాసుని ఎడం చేతిలోకి మార్చుకున్నాడు. కుడి చేత్తో నా చెయ్యి పట్టుకొని లాగి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. నాకు ఒళ్ళు జల్లుమంది మళ్ళీ. బావ పాల గ్లాసు నా పెదాలకు తాకించి ఊ అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. గ్లాసు తన చేతిలో నుంచి నా చేతిలోకి మారింది. ఆ తర్వాత గ్లాసులో పాలన్నీ అయిపోయేదాకా అది చేతులు మారుతూనే ఉంది. పాల రుచిలో ఏదో మార్పుందని చెప్పలేను, కానీ ఆ అనుభూతి వర్ణనాతీతం. చివరి సిప్ తీసుకున్న బావ ముందుకు వంగి పక్కన ఉన్న బల్ల మీద గ్లాసు ఉంచాడు. జ్వాల అన్నాడు నెమ్మదిగా. ఎంత బాగుంది బావ అలా పిలిస్తే. బావ నన్నెప్పుడు అందరిలాగే రక్కీ అని పిలిచేవాడు. అది బామ్మ నాకు పెట్టిన ముద్దు పేరు. నా అల్లరి, పెంకితనం, మొండితనం చూసి ఒసే రక్కసి అనేదట. రక్కసి రక్కీ అయ్యింది. అంతా రక్కీ అంటే చిన్నప్పుడు తెలియక సంబరపడేదాన్ని. పెద్దయ్యాక తెలిసినా అలవాటైపోయింది. అయినా వాళ్ళ పిలుపులో ముచ్చటే తప్ప కోపం ధ్వనించేది కాదు. రక్కీ అంటే ఏమిటో మొట్టమొదట బావే చెప్పాడు నాకు 5 ఏళ్లప్పుడు. చెప్పి, ఇదే నీకు తగిన పేరు, నిన్నెప్పుడు ఇలాగే పిలుస్తాను అన్నాడు. నాకు ఉక్రోషం వచ్చి ఇంట్లో పెద్ద రభస చేశాను. బామ్మ నన్ను దగ్గరగా తీసుకొని, స్కూల్లో నిన్నంత జ్వాల అనే పిలుస్తారు కదమ్మా, మేము అలా పిలిస్తే నీకు ఇల్లు కూడా స్కూల్ అనిపిస్తుంది. మాకేమో మేము నీ టీచర్లం అనిపిస్తుంది. మా రక్కీని రక్కీ అనడమే ముద్దు అంది. అయినా నేను ఒప్పుకోలేదు. ఆ రోజుకి ఇబ్బంది పడుతూనే కాసేపు ఇంట్లో అంతా నన్ను జ్వాల అని పిలిచారు. అబద్ధం ఎందుకు? ఇంట్లో ఆ పిలుపు నాకు నచ్చలేదు. చెప్పాలంటే ముందు నన్ను కాదనుకొని పలకలేదు కూడా. మా వాళ్ళు పలకవేమేనని హెచ్చరించాక, ఆ పిలుపు నాకేనని తెలిసాక ఇల్లు నాకు స్కూలులా అనిపించింది. ఇంట్లో పెద్దవాళ్ళు టీచర్లలా, చిన్నవాళ్ళు క్లాస్మేట్స్లా అనిపించారు. పోనీ మానేయమందామంటే బావ పిలుపు. ఆ పిలుపులో ఎగతాళి. నా బాధ బామ్మకు చెప్పుకొని, మీరంతా నన్ను రక్కీ అనే పిలవండి, కానీ బావ మాత్రం అలా పిలవకూడదు అని షరతు పెట్టాను. బామ్మ బావకేం చెప్పలేదు. నన్ను దగ్గరగా తీసుకొని, బావ కూడా మనవాడేగా కదమ్మా, రేపొద్దున మీ ఇద్దరికీ పెళ్ళైతే వాడు నీవాడు కూడా. జ్వాల అంటే ఇప్పుడే పరాయి వాడైపోడు. ఒకసారి పరాయి వాడైపోయాక ఎప్పటికీ నీవాడు కాలేడు మరి అంది. బావ నాకు కాబోయే మొగుడునని బామ్మ ఉద్దేశం. వయసు చిన్నదే అయిన మొగుడనగానే నాలో ఏదో సిగ్గు. ఆడపిల్లలందరికీ అది సహజమేనేమో. అదీ కాక బామ్మకి తెలుసు బావంటే నాకిష్టమని. అందుకే ఆ మంత్రం వేసింది. బావ నన్ను రక్కీ అని పిలిస్తే నావాడు కదా అని సరిపెట్టుకున్నాను. ప్రతి మనిషికి అసలు పేరుతో పాటు ముద్దు పేరు కూడా ఉండాలి. అది అసలు వాళ్ళని పరాయి వాళ్ళ నుంచి వేరు చేసి మనవాళ్లుగా పరిచయం చేస్తుంది. ఈ విషయం క్రమంగా నాకు తెలిసొచ్చింది. ఆత్మీయతకి మారు పేరు ముద్దు పేరు. దాని వెనుక ఎలాంటి కథ ఉన్నా సరే. 10th వచ్చేసరికి నాకు వయసుతో పాటు ఇంకేవో ఊహలు వచ్చాయి. రాకుండా ఎలా ఉంటాయి? చుట్టూ ప్రపంచం అనుక్షణం, ముఖ్యంగా వయసులో ఆడపిల్లకి ఆ ఊహలు కలిగిస్తూనే ఉంటుంది. ఇంట్లో దొంగోడా కరవకురా అనేలాంటి హెచ్చరికలు. బయట వీలును బట్టి చూపులతోనో చేతులతోనో తడుముతుండే మగతనాలు. ఆఖరికి బడిలో కూడా సోషల్ మేస్టారు. అంతవరకు నాకు బావంటే ఇష్టం. 10th నుంచి అదే ప్రేమగా మారింది. బావ నన్ను రక్కీ అంటే ఆత్మీయుడే అనిపించేది. కానీ ఆ పిలుపు బామ్మనో, నాన్ననో, అమ్మనో, అత్తనో గుర్తు చేసేది.
బావ వాళ్ళలో ఒకడిగా కాక వేరేగా ఉండాలనిపించేది. ఆ తేడా పిలుపులోనూ ఉండాలనిపించేది. బావ నన్ను జ్వాల అని పిలిచినట్లు ఊహించుకునేదాన్ని. అది బయట నన్ను చాలామంది పిలిచే పేరే. అయినా బావ అలా పిలిచాడన్న ఊహే మధురంగా అనిపించేది. అసలు సంగతేమిటంటే బావ నన్ను రక్కి అంటే నేను రక్కసినని గుర్తొచ్చేది. బావ దృష్టిలో రక్కసిని కావడం నాకిష్టం లేదు. ఇంట్లో మిగతా వాళ్ళు నన్ను రక్కసి అనుకుంటేనేం అంటేనేం, తమ శక్తి మేరకు వాళ్ళు నాకు కోరిన వరాలిస్తున్నారుగా, అందువల్ల నాకు లాభమే తప్ప నష్టం లేదు. బావ కూడా అలా వరాలిచ్చే మాటైతే తను రక్కసి అన్నా అనుకున్నా సరే, కానీ అది పెళ్ళయ్యాక కదా తెలిసేది. కనీసం మేమిద్దరమే ఉన్నప్పుడైనా బావని జ్వాల అని పిలవమని చెప్పాను ఒకసారి. బావ ఒప్పుకోలేదు. పోనీ బామ్మ చెప్పినట్లు అలా పిలిచి నిన్ను పరాయిదాన్ని చేసుకోవడం నాకిష్టం లేదు అని చెప్పొచ్చుగా. అప్పుడు సరిపెట్టుకోవడమే కాక సంతోషించేదాన్నేమో కూడా. కానీ నీకు రక్కీయే తగిన పేరు అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పేవాడు. అలాంటిది పెళ్ళయ్యాక మొదటి రాత్రి అది నా మీద పీకల దాకా కోపం ఉంటుందని నేను అనుమానిస్తున్న సమయంలో బావ నన్ను జ్వాల అని పిలిచాడు. ఆ పిలుపు తాకిడికి వీణులు విందు చేసుకున్నాయి. పెదాలు తేనెటీగలై మధుపానం చేశాయి. ఒడలు పన్నీటి జలకాలాడింది. ఇంకా నమ్మలేకపోతున్నాను. బావ నిజంగా నన్నలాగే పిలిచాడా? అనుమానం తీర్చడానికన్నట్లు జ్వాల అన్నాడు బావ మళ్ళీ. అన్నాను. కాదు, నేను జ్వాల అంటే నువ్వు వినయ్ అనాలి అన్నాడు. వినయ్ అందామనుకున్నాను. ఎందుకో తడబాటు. బావకి ముద్దు పేరుంది విన్ను. అది అసలు పేరులో నుంచి పుట్టడం వల్ల దానికి వేరే అర్థాలు లేవు. కాబట్టి బావకి దానివల్ల నాకున్నలాంటి ఇబ్బందేం లేదు. అయితే అంతా విన్ను అని పిలిస్తే బామ్మ మాత్రం ఒరే విన్నిగా అనేది. బావకది నచ్చేది కాదు. అయినా బామ్మ మానేది కాదు. మరి బావ నన్ను రక్కి అంటున్నాడని నేను తనని ఒరే విన్నిగా అనేదాన్ని. అదేమిటో బామ్మ అలా పిలిస్తే చిరాకు పడే బావ నేనలా పిలిస్తే ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా అదే తన పేరన్నట్లు టక్కున పలికేవాడు. నాకు ఆశ్చర్యంగా అనిపించి ఒకసారి అడిగేశాను. బామ్మ పిలిస్తే ఉడుక్కుంటావుగా, మరి నేను పిలిస్తే ఉడుక్కోవేం అని. బావ నవ్వి అమ్మమ్మ ఒరే చిన్నిగా అంటేనే నాకు బాగుంటుంది. ఉడుక్కున్నానని ఎవరు చెప్పారు అన్నాడు. ఎవరు చెప్పక్కర్లా, నేనే చూశాను అంటూ 1-2 సంఘటనలు గుర్తు చేశాను. బావ కాదని వాదించలేదు. అదా, ఆ మాత్రం తెలుసుకోలేవు? అదంతా నటన. నేను ఉడుక్కుంటే అమ్మమ్మ ముచ్చట పడుతుంది. అమ్మమ్మ ముచ్చట పడితే నాకు బాగుంటుంది అన్నాడు. మరి నా దగ్గర అలా నటించవేం అన్నాను. నువ్వు నన్ను ఒరే విన్నిగా అనగానే అమ్మమ్మ గుర్తుకొస్తుంది. ఉడుక్కున్నట్లు నటించాలని నీ కేసు చూస్తాను. నువ్వు అచ్చం అమ్మమ్మలాగే ఉంటావనుకో, కానీ చిన్నమ్మమ్మవి. ఇంకా ముచ్చట పడ్డం చేత కాదు. నువ్వు పెద్దయ్యాక తప్పకుండా ఉడుక్కుంటాన్లే అన్నాడు బావ. కానీ 10థ్లోకి వచ్చేసరికి బావని అలా పిలవడం అదేమిటో నాకే నచ్చేది కాదు. విన్ను అనేదాన్ని. అమ్మకిలా అత్తకిలా. బావ ఇప్పుడు నన్ను వినయ్ అనమంటున్నాడు అంటే బావకి నేనంటే ఇష్టమే. మరి విశాల? నాకు తెలుసు విశాల ప్రసక్తి తీసుకురావడానికి సమయం కాదని. వినయ్ అన్నాను. అదేమిటో ఆ వెంటనే నాకే సిగ్గేసింది. తను జ్వాల అంటే నాలో పరవశం. తనని వినయ్ అంటే ఏదో మధురానుభూతి. బావ నన్ను చప్పున కౌగులించుకున్నాడు. బలంగా, కాంక్షగా. నేననుకున్నదేమిటి, జరుగుతున్నదేమిటి? బావ అంత త్వరగా నన్ను దగ్గరగా తీసుకుంటాడనుకోలేదు. విశ్వామిత్రుడిలా తపస్సులో ఉంటే మేనకనై తపోభంగం చెయ్యాలనుకున్నాను. మోహావేశం కమ్మిన సమయం చూసి మృదువుగా పక్కకు తోయాలనుకున్నాను. కాళ్ళ వేళ పడ్డం మొదలెడితే అప్పుడు ఎన్నో విషయాల్లో గట్టిగా నిలదీయాలనుకున్నాను. కానీ బావేమిటి ఇలా నన్నే ప్రేమించినట్లు, నన్నే కాంక్షిస్తున్నట్లు, నా కోసమే ఎదురు చూస్తున్నట్లు. మరి విశాల మాటేమిటి? నాకు తెలుసు బావ విశాలాన్ని ప్రేమించాడని. తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇంట్లో వాళ్ళు ససేమిరా అన్నారు. ఆమె కోసం అయిన వాళ్ళందరినీ వదులుకోవాలనుకున్నాడు.
జ్వాల చిన్నప్పటి నుంచి నీ మీద ఆశలు పెంచుకుందిరా, అదేమైపోవాలి అని అత్తయ్య బావని నిలదీసింది. దాని సంగతి నాకు తెలియదు, నాకు మాత్రం దాని మీద అలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు అన్నాడు. మరా ఉద్దేశం ఎప్పుడు మారిందో కానీ ఇప్పుడు తన కౌగిలిలో నాకు ఊపిరి సలపనివ్వడం లేదు. అదేమిటో నాకు ఇప్పుడు బావని నిలదీయాలని లేదు. తన కౌగిలిలో కరిగిపోవాలనుంది. తనేం చేసినా సహకరించాలనుంది. కానీ మనసు మధ్య మధ్య హెచ్చరిస్తోంది. మగాణ్ణి నిలదీయడానికి ఆడపిల్లకి ఇంతకంటే మంచి అవకాశం రాదు. కానీ ఎలా? కడివేడు పాలలా స్వచ్ఛమైన మొదటి రాత్రి. ఒక్క ఉప్పురాయితో దాన్ని విరిచేయనా అనిపిస్తుంది. బావ చేతులు నా నడుము తడుముతున్నాయి. పెదాల నా ముఖాన్ని తుడుస్తున్నాయి. నేను ప్రతిఘటించలేదు, కానీ ప్రతిస్పందించనూ లేదు. బావ అది గ్రహించినట్లున్నాడు. టక్కున నన్నొదిలి ఏమనిపిస్తోంది అన్నాడు నెమ్మదిగా. నాకిది చక్కని అవకాశం. బావ ఆవేశం మీద చన్నీళ్లు చల్లాలి. అందుకు ఏమనాలి, ఏమనిపించాలి అన్నాను. ఇప్పుడు నేను నిన్నిలా దగ్గరకు తీసుకుంటే ఆగాడు బావ నన్ను చెప్పమన్నట్లు. విశాల గుర్తుకొచ్చిందనుకున్నాను అన్నాను టక్కున. బావ షాక్ తింటాడనుకున్నాను, కానీ విశాల ఎవరు అంటూ నాకే షాకిచ్చాడు. తేరుకునేందుకు క్షణం పట్టింది. నీకిష్టమైన విశాల అని ఆగాను. నువ్వు ప్రేమించిన విశాల అని కూడా అందామనుకున్నాను, కానీ బావ నాకు అంత సమయం ఇవ్వలేదు. నీ పేరు జ్వాల అనుకున్నాను, విశాల అన్న మాట అన్నాడు. బావ మాటకారి అని తెలుసు. మాటకారితనం కాని మోసగాళ్ల జన్మహక్కు కాదు కదా అని ఇప్పుడు నాకు అనుమానం కలుగుతోంది. మోసం నీదా బావదా అని అడిగింది మనసు. నాకు మనసు మీద కోపమేయింది. నోరు మూసుకో అని గద్దించాను. నాకు మనసుకి ఇది మామూలే. నేను నోరు తెరిచినా ప్రయోజనం ఉండదని తెలుసు. అయినా తెరుస్తూనే ఉంటాను. నీకు మనసు లేదని, నీకే అనుమానం రాకూడదని అంది మనసు. బావలాగే నా మనసు కూడా మాటకారి. నీ వాక్ చాతుర్యమంతా నన్ను నొప్పించడానికేగా అన్నాను. నువ్వు రక్కీవి, నీ మనసు మాత్రం రక్కీ కాదా? అమ్మో, మాటికి మాట. ఇక దానికి అవకాశం ఇవ్వకూడదని నేనే దాని నోరు నొక్కేశాను. కిక్కురు మనకుండా ఊరుకుంది. చెప్పు, నీ పేరు జ్వాలానా విశాల అన్నాడు బావ. నీకేమనిపిస్తోంది అన్నాను. జ్వాల అయితే బాగుందనిపిస్తోంది. నాకు నిన్ను అలాగే పిలవాలంది మరి. నిలువెల్లా పులకరింత. విశాల గిశాల జాంతానై. ఇప్పుడు నాకు బావా బావా బావ బావ చేతులను చుట్టేశాయి. ఈసారి నా చేతులు కూడా బావని చుట్టాయి. కౌగిలి బిగికి బావ నేను పోటీ పడుతున్నాం. ఎంత హాయి! బావ నాతో పెళ్ళికి ఒప్పుకున్నప్పుడంతా. అవును, బావతో పెళ్ళి కోసం నేనెంత తప్పించిపోయాను. ఆ తపన ఏ తపస్సుకి తీసిపోదేమో. ఇది నా తపోఫలం. దీన్ని వృధా కానివ్వకూడదు. అయినా పెళ్ళంటే 100 ఏళ్ల పంట. తుఫాను రావాలనుకుంటే ఆ 100 ఏళ్లలో తర్వాతెప్పుడో అప్పుడు వీలే చిక్కదా అనుకున్నాను. దేవుడున్నాడు, ఆయనే నాకు సహకరిస్తాడు అని కూడా అనుకున్నాను. అప్పుడు అంతవరకు కిక్కురు మనకుండా ఓ మూల పడున్న మనసు కిసుక్కున నవ్వింది. పలక్కుండా నోరు నొక్కేశానుగా, అందుకేనేమో ఆ నవ్వే భాష అయింది నా మనసుకి. నాస్తికురాలివి, నీకు దేవుడా, బావికి తగ్గ మరదలివి అన్నట్లుంది ఆ నవ్వు. ఆ మాటకి అర్థం నాకు తెలుసు. బావ విశాలాని గాఢంగా ప్రేమించాడు. నాతో పెళ్ళవగానే ఇప్పుడు విశాల ఎవరు అని అంటున్నాడు. నేను నాస్తికురాలుగా పేరు పడ్డాను ఇంట్లో. దేవుడున్నాడు అనుకుంటున్నాను ఇప్పుడు. నా మనసు నన్ను బావకి తగ్గ మరదలివి అని గేలి చేస్తే సహజమే కదా మరి. నేను నాస్తికురాలినైతే అందుకో కథ ఉంది. దేవుణ్ణి నమ్మితే అందుకు ఓ కథ ఉంది. తెలుసుకునేందుకు గతంలోకి వెళ్ళాలి. మరి నా వర్తమానం? శోభనం గదిలో, మూసిన తలుపుల వెనుక, పందిరి మంచం మీద, బావవడిలో, ఆ తర్వాత వివరాలకు సెన్సార్ కత్తెర పడుతున్న తరుణంలో నా గురించి తెలుసుకోవాలనుకునేవారు కాసేపు నా గతంలోకి వెడితే ఈలోగా సత్కాలక్షేపం. మొదటి భాగం సమాప్తం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రేమతో మీ త్రిపుర.